హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసరికి జీడీ మ్యూజియం కోయంబత్తూరులో ఉంటుందన్నమాట. ఈ వీడియోని మా అన్నయ్య తీసి మీ అందరికీ చూపించమని చెప్పి పంపించాడు అనమాట. దీని గురించి నాకు ఎంతవరకు అయితే తెలుసో మీ అందరికీ దాని గురించి చెప్తా ఉంటాను. మీరైతే ఈరోజు ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈ జీడీ సైన్స్ మ్యూజియంలో జీడీ కార్స్ మ్యూజియం, ఎక్స్పెరిమెంటల్ సైన్స్ సెంటర్ అండ్ స్టెమ్ ల్యాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో వచ్చేసరికి కార్స్కి సంబంధించినవి పురాతన కాలం నుంచి ప్రజెంట్ జనరేషన్ వరకు ఉన్న కార్స్, అంతేకాకుండా సైన్స్ సెంటర్ అంటే పాతకాలంలో ఉన్నటువంటి టెక్నాలజీ నుంచి ప్రజెంట్ జనరేషన్లో ఉన్న టెక్నాలజీ వరకు అసలు ఎలా ఇంప్రూవ్ అయింది అనేది కూడా ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. స్టెమ్ ల్యాబ్స్. కమింగ్ టు స్టెమ్ ల్యాబ్స్. ఈ స్టెమ్ ల్యాబ్స్ అంటే ఎస్ మీన్స్ సైన్స్, టీ మీన్స్ టెక్నాలజీ, ఈ మీన్స్ ఇంజనీరింగ్, ఎం మీన్స్ మ్యాథ్ అనమాట. బేసిక్గా ఈ జీడీ మ్యూజియం అనేది ఎడ్యుకేషనల్ సిస్టమ్తో కొలాబ్ అయి ఉంటుంది. ఎందుకంటే స్టెమ్ అనే ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. దీన్ని 1950లో జీడీ నాయుడు అనే వ్యక్తి స్టార్ట్ చేశాడనమాట. ఈయనకి యూరోప్లో ఉండేటువంటి టెక్నాలజీస్ గురించి, అక్కడ ఉండే మిషనరీ గురించి బాగా తెలుసు అనమాట. అయితే మన దేశంలో ఉన్న వ్యక్తులకు కూడా తెలియాలి అని చెప్పి ఈ జీడీ మ్యూజియంని స్టార్ట్ చేశాడనమాట. ఎక్కువగా ఈ మ్యూజియంలో వచ్చేసరికి యూరోప్లో ఉన్నటువంటి టెక్నాలజీ గురించి, అక్కడ ఉండే మిషనరీ గురించి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఈ మ్యూజియంలో. అంతేకాకుండా ఈ మ్యూజియంలో ఐబిఎం మైక్రో కంప్యూటర్ ఫస్ట్ ఐబిఎం మైక్రో కంప్యూటర్ని, అంతేకాకుండా ఫస్ట్ టైం తయారు చేసినటువంటి పోర్టబుల్ క్యాలిక్యులేటర్ని కూడా మనం చూడొచ్చు అనమాట ఈ మ్యూజియంలో. ఈ మ్యూజియంలో వచ్చేసరికి 90s, 20s, 21 నాటి కార్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. ఈ కార్స్ అన్నిటినీ బ్రిటన్, జర్మనీ, జపాన్, స్పెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారనమాట. మన అందరి కోసం, మన ఇండియన్స్ కోసం, మన ఇండియా వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళి చూడలేరు కదా. సో అక్కడ కార్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి అనేది మనందరి కోసం తెలియాలి అని చెప్పి వాటన్నిటినీ ఒక మ్యూజియంలో భద్రపరిచారనమాట. అంతేకాకుండా ఈ మ్యూజియం అనేది మన దక్షిణ భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మ్యూజియం అన్నమాట. పాతకాలంలో ఉండేటువంటి మ్యూజియంలో ఈ మ్యూజియం కూడా ఒకటి అనమాట. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆ బ్లాక్ కార్ చూసే ఉంటారు కదా ఇప్పుడు, అది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఒక పెద్ద పడవలా ఉంది. ఇలాంటివి 2 డోర్స్ పైకి లేచేవి మనం మూవీస్లో చూసే ఉంటాం అనమాట ఎక్కువగా. మ్యాక్సిమం కొన్ని కార్స్ మనం మూవీస్లో చూసే ఉంటాం. ఇలాంటి కార్స్ అన్నీ పాతకాలం సినిమాల్లో, బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఒక్కొక్క కారు. నాకు తెలిసి ఎక్కువగా ఇలాంటి కార్స్ అన్నీ బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసిన కార్ లాగా అనిపిస్తున్నాయి చూస్తుంటే. మ్యాక్సిమం అన్ని కార్స్ ఒక్కొక్క కారు ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు. పెయింట్ అయితే అప్పుడే వేశారేమో అన్నట్లు ఉంది అసలు. కొత్త కార్స్లా ఉన్నాయి అసలు. అవి వర్క్ చేస్తాయో లేదో అయితే తెలియదు కానీ ఒక్కొక్క కారు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఫ్యూచర్స్తో ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్క కారు గురించి అక్కడ మనకి అక్కడ అంటించే ఉన్నారనమాట. ఒక నోట్ అనేది పెట్టారు దాని గురించి. ఎలాంటి వాళ్ళు వెళ్ళినా కానీ ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. దాన్ని చూస్తూ ఒకరు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట. చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఈ మ్యూజియంలో ఉన్న కార్స్ గురించి అక్కడ పెట్టిన నోట్లో చూస్తే మనకి. కార్ చూడండి ఎంత పాతకాలం నాటి కార్ అయి ఉండొచ్చో అసలు. కలర్ కూడా కంప్లీట్గా పోయింది అసలు. చాలా అంటే చాలా పాతకాలం లాంటి కార్సే ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి అసలు. ఎక్కువగా రాణులు కాలం నాటి కార్స్ ఉన్నట్లున్నాయి అసలు. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి కార్స్ అయితే. ఇలాంటి కార్స్ని అయితే ఎవరు చూసుంటారు నాకు తెలిసి, అంత చిన్న కార్స్ని. ఇది చూడండి గోల్డ్ కలర్లో ఎంత రాయల్ లుక్ ఉందో అసలు. ఇలాంటి కార్స్ని ఇప్పుడు ప్రజెంట్ బయట కానీ ఉండుంటేనా దానికి ఒక్కొక్క దానికి లక్షల్లో, కోట్లలో విలువ చేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. అంత మంచిగా ఉన్నాయి ఒక్కొక్క కారు. ఇవి కానీ వర్క్ చేస్తే కూడా వీటికి కోట్లలోనే రేట్ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా కోయంబత్తూరు వెళ్ళినప్పుడు
ఈ మ్యూజియం మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇదొచ్చేసరికి మిడిల్ ఆఫ్ ది కోయంబత్తూర్ అవినాష్ రోడ్‌లో ఉంటదంట. దీనికి ఎంట్రీ టికెట్ గూడా ఉంటదంట. బేస్డ్ ఆన్ మన ఏజ్‌ని బట్టి. సో, దాన్ని మీరు ఒకసారి కనుక్కొని వెళ్ళండి. ఎంత కాస్ట్ ఉంటది? ఇప్పుడు కాస్టు 150 ఉంటే మీరెళ్ళే టయానికి చేంజ్ అవ్వచ్చు గదా! సో, అందుకే నేను పర్టిక్యులర్‌గా ఇంత కాస్ట్ అనేది ఉంటది అనైతే నేను చెప్పట్లేదు. ఇంత మంచిగా ఆయన వీళ్ళందరూ ఇదొచ్చేసరికి ఫస్ట్ టెలివిజన్ అనమాట. కోయంబత్తూర్‌లో ఉన్న ఫస్ట్ టీవీ అనమాట అది. వీళ్ళు ఇవన్నీ తీసుకురావడానికి ఎంత కష్టపడుంటారో చెప్పండి. చాలా అంటే చాలా కష్టం. అంత ఈజీ గాదనమాట. ఇంత టెక్నాలజీకి సంబంధించిన ఇన్ని కార్డ్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నా గానీ, ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాలి. ఎంతమంది దగ్గర సైన్స్ పెట్టించుకోవాలి. ఇవి తీసుకురావాలి అంటే అంత ఈజీ అయితే కాదు నాకు తెలిసి. ఇవన్నీ కెమెరాస్ అనమాట. చిన్న చిన్న కెమెరాస్. చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి కెమెరాస్ లాగే. ఇవన్నీ మినియేచర్ కెమెరాస్ అనమాట. అక్కడ రాసుంది ఒక నోట్‌లో. ప్రతి దానికి ఒక స్టిక్కర్ లాగా అక్కడ పెట్టి ప్రతి దానికి దానికి ప్రత్యేకత గురించి దాని మీద పెట్టారనమాట. వాటిని ఏమని పిలుస్తారు? అవి ఏ ఇయర్‌లో నుంచి తీసుకొచ్చారు అనేవి అన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చనమాట. ప్రీసియస్ పార్ట్స్ అనమాట ఇవన్నీ. వాటికి సంబంధించిన ఇవొచ్చేసరికి కాలిక్యులేటర్స్ అనమాట. దాంట్లో ఉన్న పార్ట్స్ గురించి గూడా అక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేదుంది. అవసలు ఎవరు తయారు చేశారు? ఏ ఇయర్‌లో తయారు చేశారు? అనేది గూడా ఏ దేశం నుంచి తీసుకొచ్చామని గూడా అక్కడ రాసుందనమాట. మనం ఈజీగా చదువుకుంటే అర్థమైపోతది. ఇవన్నీ కాలిక్యులేటర్సే అనమాట. ఇవొచ్చేసరికి పోర్టబుల్ కంప్యూటర్స్. అక్కడ రాసి పెట్టారు. వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ కంప్యూటర్ అనమాట అది. ఆ పైన ఉన్నదనమాట. ఎవరు తయారు చేశారు గూడా అక్కడ ఈవెన్ విత్ పిక్చర్‌తో సహా అక్కడ రాసి పెట్టారనమాట. ఇవొచ్చేసరికి కంప్యూటర్ బ్లాక్ అనమాట. అసలు ఒక కంప్యూటర్‌కి ఏమేమి అవసరం? ఆ కంప్యూటర్‌లో అసలు ఏమేముంటాయి? ఒక సీపీయూ, ఒక కీప్యాడ్ ఎలా ఉంటాయో అవన్నీ ఇన్ డీటెయిల్‌గా అక్కడ పెట్టారనమాట. ఇక్కడ సిరీస్ ఆఫ్ డిజిటల్ డేటా స్టోరేజ్ డివైజెస్ అనమాట అవన్నీ. సీ ఒక వీడియో చూస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతున్నాయి. ఇవొచ్చేసరికి ఇంక్జెట్ ప్రింటర్స్ అనమాట. అప్పటి ప్రింటర్స్ చూడండి ఎంత చిన్నగున్నాయో. కానీ ఇప్పుడు చాలా పెద్దగానే ఉన్నాయి ప్రింటర్స్. మరి ఎందుకు చిన్నవి కాడ్నుంచి పెద్దగా తీసుకొచ్చారు? ఒకటి డిఫాల్ట్ అయితే ఉంటది. సో, అందుకే మనకి ఇప్పుడున్న ప్రింటర్స్ కొంచెం పెద్దగా అయ్యుండొచ్చు మేబీ. వాటి యొక్క వర్కింగ్ ఎలా ఉంటదో కూడా అక్కడ రాసి పెట్టారు చూడండి మనకి. ప్రతి ఒక్కటి మనకి అక్కడ రాసి పెట్టారు డీటెయిల్డ్‌గా. ఇది ఏంటిదో మరి నాకు కూడా అర్థం కాలేదు. ఈ ప్రొజెక్టర్. ఇప్పటి ప్రొజెక్టర్ ఎలా ఉంది? 90s ప్రొజెక్టర్ అయ్యుండొచ్చు మేబీ నాకు తెలిసి. కిందకి ఒక లైట్ ఉంటే ఆ లైటు దాన్ని క్యాప్చర్ చేస్తే పైనున్నది ప్రొజెక్ట్ చేస్తుందనమాట వాల్ మీద. అక్కడ చూడండి ఏవీస్ కూడా ఏస్తున్నారు. అవి అసలు ఆ మిషనరీ అనేది ఎలా వర్క్ అవుతది ఏంటి అని గూడా. ఇక్కడంతా మినియేచర్ ఏరోప్లేన్స్‌కి సంబంధించిందనుకుంటా. అక్కడ ఏరోప్లేన్స్ చేస్తున్నాయి బొమ్మలున్నాయి కాబట్టి మేబీ నేను దానికి సంబంధించినవే అని అనుకుంటున్నా. వచ్చేసరికి ట్రక్స్
బసెసు, మినియేచర్ ఇల్లులు, అప్పటి కాలంలో ఇల్లులు ఎలా ఉంటాయి దానికి సంబంధించింది కూడా ఉందనుకుంటా మేబీ. ఇక్కడ వచ్చేసరికి నాట్ ఓన్లీ మిషనరీ టెక్నాలజీ గురించే కాదు, అప్పటి కాలంలో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగేది కూడా అక్కడ అన్నీ ఒక ప్రొజెక్ట్ చేసి ఉంటారనమాట. మనం ఈజీగా అప్పటి కాలంలో ఎలా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా మనం తెలుసుకోవచ్చు వన్స్ ఈ కోయంబత్తూరులో ఉన్న డి సారీ జీడి సైన్స్ మ్యూజియంని విజిట్ చేస్తే. నాకు తెలిసి అది వాకీ టాకీ అనుకుంటా. ఇది వచ్చేసరికి ఎర్లీ సిరీస్ ఆఫ్ ప్రొజెక్షన్ టీవీ అనమాట. అది వచ్చేసరికి వెస్ట్ జర్మనీలో తయారు చేసినటువంటి టీవీ అంట అది. ఇవి వచ్చేసరికి హ్యాండ్ వాచెస్ అనమాట. లెదర్ వాచెస్, చైన్ వాచెస్, ఇలా రకరకాలు ఉంటాయి కదా అవన్నీ అనమాట. ఇవి వచ్చేసరికి వాల్ క్లాక్స్ అనమాట. వాల్ క్లాక్స్లోనే ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవి. చూడండి అది అసలు ఎంత పెద్దగా ఉందో ఆ బ్లాక్ కలర్ వాల్ క్లాక్ అయితే. ఇవన్నీ వచ్చేసరికి ల్యాండ్ లైన్స్. ఆ యెల్లో కలర్ కాయిన్ బాక్స్ మీరు ఎంతమంది చూశారో కమెంట్స్లో పెట్టండి. మ్యాక్సిమం చాలామంది వరకు చూసే ఉంటారు అనమాట, చైల్డ్హుడ్లో అయినా చూసే ఉంటారు. ఫస్ట్ ల్యాండ్ ఫోన్ ఎలా ఉంటుందో, ప్రజెంట్ జనరేషన్ ల్యాండ్ ఫోన్స్ ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. ఎన్ని కీప్యాడ్ ఫోన్స్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ కీప్యాడ్ ఫోన్స్, ఎన్ని కంపెనీస్ నుంచి తయారు చేసిన కీప్యాడ్ ఫోన్స్ ఉన్నాయో చూడండి మనం అక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి పెన్నులు, అప్పటి కాలంలోని ఇంక్ పెన్నుల నుంచి ప్రజెంట్ జనరేషన్ వరకు నార్మల్ పెన్స్ వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ షేవింగ్ చేసుకునేవి కూడా అప్పటి నుంచి ప్రజెంట్ జనరేషన్ వరకు ఎలా యూజ్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి అక్కడ స్మోక్ చేసేవి కూడా పెట్టి ఉంచారు. అప్పటి కాలంలో స్మోక్ చేసేవి ఎలా యూజ్ చేసేవారు వాళ్ళు. నాకు తెలిసి ఆ కింద ఉన్నవి అన్ని లైటర్స్ అనుకుంటా. ఇవి ఏంటివో మరి నాకు అర్థం కాలేదు. లైటర్స్, అప్పటి కాలం లైటర్స్, ప్రజెంట్ లైటర్స్ ఎవరు యూజ్ చేయర్లే. టార్చ్ లైట్ ప్రజెంట్ అందరు ఫోన్లోనే టార్చ్ లైట్ వేసుకుంటూ ఉంటారు. కాయిన్స్, అప్పటి కాలం కాయిన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇదే అనమాట ఇవాల్టి మన వీడియో. ఎప్పుడైనా ఎవరైనా సరే కోయంబత్తూరు వెళ్ళాలనుకున్న ఈ మ్యూజియంని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అప్పటి కాలంలో ఉండే మిషనరీ గురించి, టెక్నాలజీ గురించి, ట్రాన్స్పోర్టేషన్ గురించి, కార్స్ గురించి మనం ఈజీగా ఈ ఒక్క మ్యూజియంని విజిట్ చేస్తే చాలు, ఈజీగా మనకు అంతా తెలిసిపోతుంది. మనం ఒకరు మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అక్కడే అంతా డీటెయిల్డ్గా రాసి పెట్టారు కాబట్టి మనం ఒకరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. సరే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.